వెల్కమ్ టు ద రుద్ర విహారీ. ఈరోజు మనము వీడియో ఏంటంటే మనము అడవిలో అన్వేషణ అని ఒక వీడియోని తీస్తున్నాం అనమాట. ఆ వీడియోలో మనము ఈరోజు స్పెషల్గా ఒక ఏఐ వీడియోని క్రియేట్ చేసుకొని మనం కావాల్సిన వీడియోకి మన ఇమేజ్ని యాడ్ చేసేసి దాని ద్వారా మనకి అడవిలో అన్వేషణ అనే ఒక చిన్న షార్ట్ ఫిలిం టైప్, అంటే శివాలయం అడవిలో అన్వేషణ అనేది ఒక కాన్సెప్ట్. తర్వాత అడవిలో రహస్యమైన శివలింగం అని ఒక టైటిల్ పెట్టేసి దీనికి రహస్యమైన శివలింగాన్ని ఎలా కనిపెట్టాలా అనేది ఈ కాన్సెప్ట్ అనమాట. దీంట్లో వెళ్ళి ఆ రహస్యమైన శివలింగం దగ్గరికి వెళ్ళేది ఒక చిన్న కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో మనకి ఇంచుమించు అన్నీ ఏఐ క్రియేటింగ్ చేసాము. మనకి హ్యాండ్ ప్రాబ్లం వల్ల మనకి షూటింగ్ కొంచెం వరకు లేట్ అయిందనమాట. ఇంకొకటి విషయం ఏంటంటే, ఎన్నోసార్లు మనము చూసింటాము ఏఐ క్రియేషన్ ద్వారానే కొంచెం వరకు అయితే వీడియోస్ అయితే సక్సెస్ఫుల్ అవ్వడం మనం చూసినాము. కానీ ఈ వీడియో మాత్రం మంచి కలర్ఫుల్గా మంచి కాన్సెప్ట్తో ఈ వీడియో తీయడం జరిగిందనమాట. ఈ వీడియోలో మన క్యారెక్టర్ వచ్చి దాదాపు 100 సంవత్సరాల క్రితం ఒక శివాలయం ఒక అడవిలో అంతరించి దేవాలయం దగ్గరికి అప్పట్లో చాలామంది వెళ్తూ ఉండేవారు. కానీ ఈ మధ్య కాలం, అంటే కొన్ని సంవత్సరాల కాలంగా అది కాలక్రమణంలో ఒకటి కలిసిపోతూ ఉంటాయన్నమాట. మధ్యలో వెళ్ళేటప్పుడు కొన్ని ప్లేసుల్లో ఒక మర్రి చెట్టు దగ్గర పెద్ద పాములు, ఇలాంటివన్నీ కొన్ని వగేరా వీడియోస్ని అయితే ఈ దీంట్లో తీయడం జరిగింది. అలాగే ఇక్కడ కనిపిస్తుంటాయి కదా, ఇక్కడ ఇమేజెస్, మనం ఈ ఇమేజెస్ని వీడియోగా క్రియేట్ చేసి ఏ కాన్సెప్ట్లోకి తీసుకెళ్ళి ఈ వీడియోని క్రియేట్ చేయడం జరిగింది. మీరు కూడా ఈ వీడియోని మీరు ఖచ్చితంగా ఆదరిస్తారని నమ్ముతున్నాను. ఎందుకంటే కొంచెం కష్టపడలేనారు కదా, కొంచెం కష్టపడితేనే ఏదైనా సక్సెస్ అయ్యేది. అందుకే తప్పకుండా ఈ వీడియోని ఆదరించి ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేది ఈ వీడియో ద్వారా, అంటే కింద కామెంట్ ద్వారా మాకు తెలియపరుస్తారనుకున్నాను. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క ఇమేజెస్ని నేను ఇక్కడ విస్క్ యాప్లో పోయి నేను డౌన్లోడ్ చేసుకున్నాము. నేను ప్రాంప్ట్ ఇచ్చేసి దాని ద్వారా నేను విస్క్ యాప్లో తయారు చేసి పెట్టినాను. మీరు కూడా నాకు తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరిస్తారని నమ్ముతూ మీ శివ, అంటే నా అసలు పేరు శివరుద్ర, కానీ ఇప్పుడు రుద్ర విహారీగా మార్చినాము. రుద్ర విహారీ ఛానల్ని తప్పకుండా ఆదరించండి. అలాగే ఈ వీడియో ఎలా ఉంది, ఏ వీడియోకి మన వీడియో తోడైతే ఎలా ఉంటుందనేది మీరు కూడా ఒకసారి చెక్ చేసి, ఈ వీడియో ద్వారా మనకి ఏమన్నా ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందో తెలియదు, కానీ ఈ వీడియో అయితే ఇప్పుడు విడాలనుకున్నాము, విడుస్తున్నాము. తప్పకుండా చూసి ఆదరించండి. అలాగే ఏం బాగలేకున్నా కామెంట్ రూపంలో చెప్పండి, బాగున్నా కామెంట్ రూపంలో చెప్పండి. లైక్ రూపంలో, సబ్స్క్రైబ్ రూపంలో, ఇవన్నిటిలో నుంచి చిన్న ఛానల్ పెద్ద ఛానల్ కావడానికి ఈ మీరిచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మైండ్. ఓకే ఫ్రెండ్స్, బ్రదర్ ఇంక లేట్ ఎందుకు, ఇంక వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. జీవిత ప్రయోజనం ఎక్కడో దాగి ఉంది. అది కనద వల్లి పౌరే, అప్పుడే మన అసలై చోతులుతుంది. These carvings are ancient, telling stories of our ancestors. They connect us to a forgotten past. The symbols on this stone are very old. They say that worship used and place nice near this water source. Shiva is everywhere. He is in our devotion. Feel his presence in every step through this sacred forest. Shiva is everywhere. He is in our devotion.
My salutations to this holy Shivalingam. చూశారు కదా వీడియోని అయితే ఇప్పటి వరకు అయితే వీడియోని ఇలా చేయడం జరిగింది. ఇందులో ఒకటి ఇమేజెస్ మాత్రమే నేను మెన్షన్ చేసినాను. నేను ఇమేజెస్ని అయితే మెన్షన్ చేసేసి ఇచ్చేసాను అనమాట, ప్రాంప్ట్ పెట్టేసినాను. తర్వాత ఇమేజెస్లో నా పేరు కానీ కనిపించుకోకుండా నేనే అది కానీ కొంతవరకు అది ఏ క్రియేషన్స్ కాబట్టి ఎలా సృష్టిస్తే అలా ఇది అయిపోవాలి. ఏ సృష్టి అది ఏఐ సృష్టి కాబట్టి అలా ఉందన్నమాట. మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం నెక్స్ట్ పెట్టే వీడియో మీకు రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నెక్స్ట్ వీడియో ఇంకా అద్భుతమైన వీడియోస్ ముందు మంచి మంచి వీడియోస్ కన్సెప్ట్లో నేను రావడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రుద్ర విహారీ.